కడివెడు పాలలో ఒక విషపు బొట్టు చాలు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సరే అది విషం బొట్టులో పాల బొట్టు అనాలా లేకపోతే పాల బొట్టులో పాలలో విషం అనాలో తెలియదు, కానీ పిట్రోడా కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ అధ్యక్షుడు, అంటే ఇతర దేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఆయన అధ్యక్షుడు. రాహుల్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ భారతదేశానికి కాంగ్రెస్కి అధ్యక్షుడు కూడా లేడు కదా ఆయన, మల్లికార్జున్ ఖర్గే వన్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీలో కీ పర్సన్. బట్ ఓవర్సీస్ అధ్యక్షుడైనటువంటి పిట్రోడా చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు రోజు నరేంద్ర మోడీ టచ్ చేస్తుంది. ఏంటది? రాహుల్ గాంధీ మధ్యనిచ్చినటువంటి స్టేట్మెంటు పాలు నీళ్ళలా సంపద విషయంలో తేడా సరిచేస్తాము, ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని పేదవాళ్ళకి ఇస్తాం అని ఏవైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో అట్లాంటి స్టేట్మెంట్లు, అంటే మీ ఆస్తిని లాక్కుంటారట అని చెప్పి ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ స్పీచ్లతో అసలు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారు అంటే పిట్రోడా కారణం నిన్ననే ప్రస్తావించారు. ఇప్పుడు ఆ పిట్రోడా ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరింతగా కాంగ్రెస్కి పెద్ద డ్యామేజ్ అయింది. తమ ప్రభుత్వం వస్తే దేశ సంపదను పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీకి మద్దతుగా ఆ పార్టీ నాయకుడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఈ నెల 23న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని, అలాంటి విధానం మన దేశంలోని అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని పరోక్షంగా సూచించారు. అమెరికాలో వారసత్వ పన్ను చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకి ఎవరికైనా $100 మిలియన్ ఆస్తి ఉండి మరణిస్తే ఆ ఆస్తిలో కేవలం 45% అతడి వారసులకు ఎదుగుతుంది, మిగిలిన 55% ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇది నిజంగా ఆసక్తికరమైన చట్టం. ఆస్తులు సంపాదిస్తే సమాజంలో ఇతర ప్రజల కోసం సింహభాగం వదులుకోవాలని ఈ చట్టం చెప్తోంది. సంపాదించిన వ్యక్తికి మొత్తం ఆస్తి చెందదు, దాదాపు సగభాగమే అతడిది అవుతుంది. ఈ చట్టం నాకు నచ్చేస్తోంది అని శామ్ పిట్రోడా పేర్కొన్నారు. వాస్తవానికి అమెరికా అంతటా వారసత్వ పన్ను చట్టం అమల్లో లేదు, కొన్ని రాష్ట్రాలను అమలవుతోంది. తన వ్యాఖ్యల మీద దుమారం రేగడంతో శామ్ పిట్రోడా బుధవారం వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం దురదృష్టకరమన్నారు. గోడీ మీడియా వక్రభాష్యం చెప్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ప్రధాని చెప్తున్న అబద్ధాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. అమెరికా వారసత్వ పన్ను గురించి ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పానన్నారు. అయితే తాజా వివాదం మీద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. దేశంలో వారసత్వ పన్ను విధించే ఉద్దేశం కాంగ్రెస్కి లేదని బుధవారం తేల్చి చెప్పారు. నిజానికి ఇలాంటి పన్నును ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం గతంలో వెల్లడించిందని గుర్తు చేశారు. 1985లో ఎస్టేట్ పన్ను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు.